యుద్ధం ఆగిందట. కొంతమంది ఇజ్రాయెల్ గెలిచిందని సంబరాలు చేసుకుంటున్నారు. మరికొంతమంది ట్రంప్ గారిని తెగ పొగిడేస్తున్నారు. ఇంకొంతమంది ఈ యుద్ధంలో ఎవరిది పైచేయి అని లెక్కలు కడుతున్నారు. కానీ చాలా తక్కువ మందే యుద్ధం మిగిల్చిన విషాదం గురించి మాట్లాడుతున్నారు. యుద్ధం చేసిన నష్టం ఎంత భయంకరమైనదో తలుచుకుని బాధపడుతున్నారు. యుద్ధంలో గెలిచేవాడు ఓడేవాడు ఎవడూ ఉండడు. చనిపోయేది అమాయక ప్రజలే. ఏ యుద్ధం ముగిసిన తరువాతైనా మీరే చూడండి. ఆ యుద్ధానికి సంబంధించిన గణాంకాలు అబద్ధాలు చెప్పవు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం తరువాత పోరు ముగిసిందని భావిస్తున్న వేళ కొన్ని లెక్కలు చూస్తే యుద్ధం ఎంత చెడ్డదో అర్థం చేసుకోవచ్చు. కత్తుల పదునంతా తగ్గిపోయిన తరువాత యుద్ధం ఆగిందని ఆర్భాటాలు చేసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అక్టోబర్ 7, 2023న మొదలైన ఈ 2 ఏళ్ల యుద్ధంలో పాలస్తీనా ప్రజలు 67,869 మంది ఇజ్రాయెల్ కర్కసత్వానికి బలైపోయారు. ఇందులో చనిపోయిన పాలస్తీనా చిన్నారుల సంఖ్యే 20,179. అంటే ప్రతిరోజు దాదాపు 30 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు కత్తి, బుల్లెట్, బాంబుల మంటల్లో కరిగిపోయారు. వీరికి యుద్ధమంటే ఏంటో తెలియదు, కానీ యుద్ధం వీరిని తినేసింది. ఇటు ఈ యుద్ధంలో 170,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు గాయపడ్డారు. అంతేకాదు, ఆహారం కోసం లైన్లో నిలబడినప్పుడు 2,615 మంది చనిపోయారు. అంటే కడుపు నింపుకోవడం కూడా యుద్ధ నేరంగా మారిపోయింది. ఇక యుద్ధ మైదానంలో మానవత్వం కోసం పనిచేసిన వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. 565 మంది సహాయక సిబ్బంది, ప్రపంచానికి నిజాన్ని చూపించాలనుకున్న 197 మంది మీడియా వర్కర్లు గాజాలో ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైపు కూడా 2 జర్నలిస్టులు మరణించారు. కేవలం గాజాలో మాత్రమే కాకుండా వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం, ఇజ్రాయెల్లో కూడా ఈ కాలంలో 1000 మందికి పైగా పాలస్తీనీయులు హతమయ్యారు. అంటే యుద్ధం గాజా సరిహద్దుల్లో ఆగలేదు, అది ఇతర పట్టణాల్లోకి చొరబడింది. ఇటు గాజాలోని భవనాల్లో 75% శిథిలాలుగా మారాయి. 114 వారసత్వ స్థలాలు దెబ్బతిన్నాయి. కేవలం 1.5% వ్యవసాయ భూమి మాత్రమే పండించే స్థితిలో ఉంది. జీవనాధారమే మిగలలేదు. 36 ఆస్పత్రుల్లో ఇప్పటికీ 14 మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నాయి. మందులు లేవు, విద్యుత్ లేదు, నీరు లేదు. అయినా జీవించాలనే తపన మాత్రం మిగిలే ఉంది. ఈ 2 సంవత్సరాల్లో 3 సార్లు కాల్పుల విరమణలు జరిగాయి. ప్రతిసారి ఆశతో మొదలై మళ్లీ బాంబులతోనే ముగిశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాలస్తీనా వార్తలు చదువుతుంటే కడుపు తరుక్కుపోతోంది. ఎంత అమానుషం! ఎదురుగా ఒక మనిషి ప్రాణం పోతోందంటేనే ఊహించలేని బాధ. అలాంటిది పసిబిడ్డల రక్తాలతో కూడిన దేహాలు, కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలు కోల్పోయిన ఆ శరీరాలు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆ బిడ్డల వేదనలు, భవనాల శిథిలాల కింద దీనుల దయనీయ ఆర్తనాదాలు చూస్తుంటే ఎంతటి హృదయమైనా కరిగిపోకుండా ఉంటుందా? ఇంతటి నరమేధానికి పాల్పడుతున్న పాలకులకి హృదయాలు అనేవి ఉంటాయా? వాళ్ళు అసలు మానవులేనా? మనిషి లక్షణాలు ఏ కొంచెమైనా వాళ్లకి ఉన్నాయా? ఈ 2 ఏళ్లలో గాజాని శవాల దిబ్బగా, శ్మశానాల వాటికగా మార్చింది ఎవరో అందరికీ తెలిసినా ఈ ప్రపంచం వారికి కనీసం శిక్ష విధించిందా? ఇప్పుడు ఈ శ్మశానాల మధ్య ఒక ప్రశ్న గాలిలో తేలుతుంది. ఇది ఒక గెలుపా లేదా ఓటమా? 2 వైపులా రక్తమే కారింది, కానీ ఎవరికీ శాంతి దొరకలేదు. గాజాలో పిల్లలు బొమ్మలు పట్టుకునే చేతులతోనే తమ తల్లిదండ్రుల మృతదేహాలను తవ్వుకుంటున్నారు. ఇజ్రాయెల్లో కూడా ఇంకా ఎన్నో కుటుంబాలు తమ బంధువులు తిరిగి వస్తారని ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఇటు యుద్ధం ఆగిపోయిందని పత్రికలు చెబుతున్నాయి, కానీ గాజా ప్రజల నిద్రల్లో మాత్రం ఇంకా బాంబుల శబ్దమే వినిపిస్తోంది. అక్కడి తల్లులు ఇంకా భయంతోనే పిల్లలను ఒడిలో నిద్రపెడుతున్నారు. పాఠశాలలు శిథిలాల కింద ఉన్నాయి. ఆస్పత్రులు రక్తంతో తడిసిపోయాయి. కిటికీల ఖాళీల నుంచి వెలుగు కంటే పొగే ఎక్కువగా కనిపిస్తోంది. మానవత్వం అనే మాట ఇప్పుడు స్మారక చిహ్నంగా మిగిలింది. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో శాంతి అనే పదం వినిపించినా నేలపై మాత్రం ఇంకా ఆ శాంతికి చిహ్నాలు కనిపించడం లేదు. మానవత్వం చనిపోయినప్పుడు ఏ దేశం గెలుస్తుంది? ఏ సిద్ధాంతం బతికి బట్టకడుతుంది? మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.